హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మన మార్నింగ్ రొటీన్ డే 5 స్టార్ట్ చేసేద్దాం. సో చూసేయండి, మా పిల్లల బాక్స్లోకి అయితే నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఏం లేకుండా ప్లెయిన్గా ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను నేను. పిల్లలిద్దరు బాక్సుల్లోకి ఆనియన్స్ ఏమి ఉండవు కదా, సో 3 ఎగ్స్ అయితే సరిపోతాయి అన్నమాట. సో ఈరోజు అయితే మార్కెట్ వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొని రావాలి. మా దగ్గర అయితే ఫుల్ వర్షం వస్తుంది నైట్ నుంచి కూడా. సో అందుకోసమని ఆనియన్స్ కూడా లేవు, ప్లెయిన్గా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అందుకోసమే. సో చూసారు కదా, రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఈ విధంగా ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. 7:30 అవుతుంది, ఇంకా మా పిల్లలు లేవలేదు. నైట్ వర్షానికి కొంచెం కరెంటు కూడా లేదు మా దగ్గర. అందుకోసమని ఇంకా వెదర్ కూల్ ఉంది కదా, పిల్లలు కూడా నిద్ర లేవలేదన్నమాట. సో చూసారు కదా, ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకోండి. పిల్లలకు కదా కొంచెం తక్కువనే వేయండి. వాళ్ళు బాక్సుల్లో తినాలంటే మనకి కారం కొంచెం తక్కువ వేస్తేనే బాక్స్ కంప్లీట్ అయ్యి వస్తుంది. అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. వర్షం, ఫుల్ వర్షం, ట్రీస్ అయితే చాలా గ్రీనిగా కనిపిస్తున్నాయి. మా చుట్టాలు వస్తారు, అందుకోసమని రైస్ వేస్తున్నాను. అదేనండి పిట్టలు. నేను లేవకముందే వచ్చి విండో దగ్గరికి కీచ్ కీచ్ అని సౌండ్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. చూసారా వెదర్ ఎంత బాగుందో. మీ ఏరియాలో కూడా వర్షం వచ్చిందా లేదో కామెంట్ చేయండి. ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. మా పిల్లల స్నాక్స్ కోసం అని చెప్పి క్యారెట్స్ కట్ చేశాను అనమాట. మార్నింగ్కి క్యారెట్స్ పెడుతున్నాను. స్కూల్లో అయితే బిస్కెట్స్ కూడా ఇంకా ఏలో లేదు. వాళ్ళకైతే మెనూ అయితే ఇచ్చేసారనమాట. డైలీ ఏం కర్రీ పెట్టాలి, ఏం స్నాక్స్ పెట్టాలనేసి. ఇంకా వెడ్నెస్డే నుంచి అదే స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం న్యూలీ స్టార్టెడ్ కదా, మళ్ళీ ఇప్పుడే వాళ్ళని ఏదైనా బెదిరియడం లాంటివి చేస్తే స్కూల్కి రారేమో అని చెప్పేసి ఒక 15-20 డేస్ వెయిట్ చేశారు. ఇంకా ఖచ్చితంగా వెడ్నెస్డే నుంచి అయితే వాళ్ళ మెనూ యాడ్ చేయాల్సిందే. చూసారు కదా, బిస్కెట్స్ అండ్ క్యారెట్స్ పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మీరు మీ పిల్లలకి ఏం కర్రీ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైస్ 2 విజిల్స్ వస్తే కంప్లీట్ అయిపోయినట్టే. నాకు రైస్ కుక్కర్లో వండితేనే పర్ఫెక్ట్గా అవుతుంది, ప్లస్ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా బాక్సులు పెట్టేస్తున్నాను. సో ఇంకా మా పిల్లలు లేచారనమాట. ఎగ్ ఫ్రై పెట్టేస్తున్నా ఫస్ట్ అయితే. మెనూలో ఉన్నట్టయితే ఈరోజు చామదుంపలు ఉంటాయి కదా, అవి చామదుంపల పులుసు పెట్టమని అన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకంత స్ట్రిక్ట్ లేదు. వెడ్నెస్డే నుంచి మాత్రం ఇంకా స్ట్రిక్ట్ ఎక్కువనే ఉంటుందన్నమాట. ఎందుకో రైస్ పెడుతుంటే ఫస్ట్ కొంచెం అట్లా కింద పోతుంది. అది ఎందుకనేది నాకు తెలియట్లేదు. నేను ఎంత నిదానంగా పెట్టినా కూడా అది ఖచ్చితంగా కొంచెం అయితే కింద పడిపోతుంది. సో ఎందుకనేది అయితే మనకు తెలీదు. చూసారుగా అయిపోయింది. కర్డ్ రైస్ కూడా పెట్టేస్తున్నాను. పాలు 1/2 లీటర్ ఉంటే నైట్ పిల్లల వరకు కోసం అనేసి, పిల్లలకి కర్డ్ లేకపోతే మళ్ళీ తినరు కదా, అందుకోసం అని పాలు తోడేశాను. ఇంకా ఒక కర్డ్ రైస్ పెట్టేస్తే అయిపోయినట్టే. వాళ్ళకి టిఫిన్ చేసి పెడితే ఇంకా రెడీ చేయడమే పిల్లల్ని. కలిపిన తర్వాత కొంచెం పెరుగు వేస్తే హార్డ్ అయినా కూడా రైస్ అది కొంచెం కలిపి అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి తినేస్తారనమాట. సో మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీ పిల్లలతోటి నాకు కూడా తెలియజేయండి కామెంట్లో. సో నాకైతే చాలా హడావిడిగానే ఉంటుంది. అఫ్కోర్స్ అందరి పేరెంట్స్కి అదే ఉంటుందిలేండి. లాస్ట్ ఇయర్ అయితే నేను బాక్స్ తీసుకెళ్ళేదాన్ని పిల్లలకి.
ఇప్పుడు స్కూల్ చేంజ్ చేసాం కదా, స్కూల్ లాంగ్ అయిందని చెప్పి ఇద్దరికి బాక్సెసే పెడుతున్నాను అనమాట. సో ఇంకా కుస్తీలు పడుతున్నారు వచ్చి, ఫ్రెష్ అప్ అయిపోయారు ఇద్దరు కూడా. బాక్సే కింద పడేస్తుంది పెట్టరాక మా చిన్న పాప. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. మేము స్కూల్కి రెడీ అవుతున్నాం. బాయ్ ఇష్క్యూ ఆల్. మా లంచ్ ఇది చూసారు కదా నెక్స్ట్ వీడియోలో. సో ఇది మా పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా వర్షం పడుతూనే ఉంది. ఇది మన వీడియో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.